ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి పడతావు. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. సింగరకొండ తిరునాళ్ళలో కటారి కృష్ణ మీద సయ్యేస్తావా? కుత్తిగా కోస్తా. కటారి కృష్ణ కింద పైన మూసుకొని వస్తుంటే ఉంచుకున్నదని నువ్వేంటే గుండు గేస్తా. ఏమ్రా వారి పిస పిస చేస్తున్నావు? నీకింకా సమజ్ కాలే? నేను ఎవ్వనయ్యకి నా అన్న మీద స్కెచ్ చేస్తారా? నేనుండగా యముడు కాదానమ్మ మొగుడు కూడా నా అన్న కాడికి పోలాడు. ప్రేమకి డబ్బుకి ముడి పెడతావేంటి నువ్వు? డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ది. నేను రూపాయి సంపాదించకుండా నీ మూతి నాగుతూ నీ కొంగు పట్టుకుని వెనకనకే తిరుగుతుంటే చూసి నీకే చిరాకేస్తుంది. నువ్వు గమనించావో లేదో, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు. చెప్పానా? చెప్పలేదు. నాకే కాదు, అసలు రూపాయి సంపాదించలేని ఏ ఎదవకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలో శేషం పోస్తాన్న కొడక. భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తెంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లా. రండ్రా. నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా?